డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్వగురు, మేనిఫెస్టేషన్ కోచ్, లైఫ్ కోచ్, మనీ కోచ్, వైబ్రెంట్ శ్రీ వంశీ గారు. వంశీ గారితో మాట్లాడదాం. నమస్తే అండి. ఆత్మ నమస్కార్. వంశీ గారు, బ్లాక్ మ్యాజిక్ అంటారు కదా, క్షుద్ర పూజలు. Hmm. అంటే ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే ఇప్పటికీ ఇంకా బ్లాక్ మ్యాజిక్ అనేది ఉందా? మామూలుగా మనం సినిమాలో చూస్తూ ఉంటాం, చాలా మంది క్షుద్ర పూజలు చేసి రప్పించుకోవడాలు ఏవో చేస్తూ ఉంటారు. అంటే అసలు ఈ కాలంలో కూడా, అంటే ఇంత టెక్నాలజీ, ఏఐ కూడా వచ్చేసింది ఆల్రెడీ. ఇంత టెక్నాలజీ వచ్చినటువంటి ఈ టైంలో ఈ బ్లాక్ మ్యాజిక్ అనేది అసలు ఉందా, ఇంకా నడుస్తుందా? అంటే మీ అనాలిసిస్ లో ఏం చెప్తారు? విల్ డీకోడ్ అబౌట్ దిస్ థింగ్. ఎక్కడ మంచి ఉందో, if there is positive, there is negative అన్నట్టు. We'll decode about this topic. Thank you God, thank you universe. Hari Om Tat Sat. Om Namo Himalaya. Om Shri Gangaya Namaha. Om Hrim Dundurkhaya Namaha. Om Aim Hrim Shri Shri Matra Namaha. Om Shri Varahi Devi. ఎనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్మి. మై ఐడెంటిటీ ఇస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. కమింగ్ టు ద టాపిక్, టెక్నాలజీ పెరిగిపోతుంది. ఇంత వెస్ట్రన్ కల్చర్, ఫాస్టర్న్ కల్చర్లో ఉన్న ఏ వచ్చేసింది. బ్లాక్ మ్యాజిక్ ఉందా లేదా? ఎందుకు లేదు? ఉంది. పాజిటివ్ ఏదైతే ఉందో 100% నెగటివ్ ఉంది. కాలాలు ఎలా మారుతున్నాయో, ఇట్స్ ఎ సింపుల్ థింగ్. మా బ్లాక్ మ్యాజిక్ అంటే సిల్లంగి అంటాం, క్షుద్ర పూజలు. ఓకే ఫైన్, అందులో మంచి ఉంది, చెడు ఉంది. ఒక ప్రాణం పోసేది మంచిది, ఒక ప్రాణం తీసేది నెగటివ్. ఒకటి మంచి కోరుకునేది మంచి, ఒకటి చెడు కోరుకునేది ఇట్స్ నెగటివ్ థింగ్. సో ముఖ్యంగా ఈ సిల్లంగి బ్లాక్ మ్యాజిక్ అనేది ఇట్స్ ఎగ్జిస్ట్ 110% ఉంది. అంటే మంచి ఉంది, పాజిటివ్ ఎనర్జీ ఉంది, పాజిటివ్ బ్లెస్సింగ్స్ కావాలని మనం ఏదైతే స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేస్తున్నామో, ఒక వ్యక్తి దర్గాకి వెళ్తున్నాడు, ఒక వ్యక్తి చర్చికి వెళ్తా ఉన్నాడు, ఒక వ్యక్తి టెంపుల్కి వెళ్తా ఉన్నాడు, ఒక వ్యక్తి మెడిటేషన్ చేస్తా ఉన్నాడు. వై? టు అట్రాక్ట్ సమ్ పాజిటివ్. అవునా? ఒక పీస్ఫుల్ లైఫ్ లీడ్ చేయడం కొరకు. ఇన్ ద సేమ్ వే మంచి ఏదైతే ఉందని నమ్ముతున్నారో 100% నెగటివ్ ఉంది. అంటే కొన్ని పరిసర ప్రాంతాలలో, కొండల ప్రాంతాలలో దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ కొన్ని ప్రాక్టీసెస్ ఇప్పటికీ చేస్తున్నారు. కానీ దట్స్ నాట్ ఎట్ ఆల్ గుడ్. ఒక ప్రాణానికి ఆయుష్ని ఇచ్చేది ఏదైనా చేస్తే మంచిది. ఒక వ్యక్తి ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి ఏవైనా ప్రాక్టీసెస్ చేస్తే, స్పిరిచువల్ ప్రాక్టీసెస్ మంచిది. కానీ ఒక వ్యక్తికి హాని కలగాలని ఏమి చేసినా, మళ్ళీ జన్మ అంటూ ఉంటే అవయవాలు లేకుండా పుడతారు. స్పెషల్గా దే కెన్ బోర్న్ అన్నట్టు. ఇట్స్ ఎగ్జిస్టెన్స్ మా, ఇట్స్ దేర్. మామూలుగా బ్లాక్ మ్యాజిక్ అని అంటున్నారు కదా, ఇప్పుడు ఇంత టెక్నాలజీ వచ్చింది నేను అన్నాను. ఇంకా ఏంటంటే చాలా మంది స్కెచ్ లేసి చంపేస్తున్నారు, ఏవేవో చేస్తున్నారు కదా. మరి ఇంత కష్టపడి ఇది బ్లాక్ మ్యాజిక్ చేసి చంపే అంత ఎందుకు అంటారు? దాని వైపు ఎందుకు వెళ్తున్నారు? అంటే వాళ్ళకి ఏమైనా శక్తులు కానీ, దానికోసం ఏదైనా ట్రైనింగ్ నేర్చుకోవడం కానీ, తపస్సులు చేయడం కానీ, ఇలాంటివి ఏమైనా చేస్తూ ఉంటారా? ఎవ్రీథింగ్, ప్రతిదానికి ఒక ప్రాక్టీస్ ఉంటుందమ్మా. ఇప్పుడు మాలేసాడు ఒక వ్యక్తి, ఒక 45 రోజులు దీక్ష తీసుకుంటాడు. రెండోసారి మళ్ళీ మాలేసినప్పటికి ప్రాక్టీసెస్ అన్ని ఈజీ అయిపోతాయి కదా. ఈ ఆల్రెడీ అవగాహన ఉండి ఉంటుంది. ఈ మంచికి ఏదైతే ప్రాక్టీస్ ఉంటుందో, రోజు దీపం పెట్టేది, రోజు ధూపం పెట్టేది, రోజు పూజ చేసేది, రోజు ప్రేయర్ చేసేది, ఏదైతే ప్రాక్టీస్ ఉంటుందో, ఫర్ దాట్ వాళ్ళకి అదే ప్రాక్టీస్, వాళ్ళకి కూడా అలానే ప్రాక్టీస్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఒక్కసారి వాళ్ళు శక్తుల్ని ఆవహించుకున్నాక, వాళ్ళు అది వేరే వాళ్ళ మీద ఎక్స్పెరిమెంట్ చేయకపోతే వాళ్ళ ప్రాణమే కోరుకుంటుంది ఆ శక్తి. ఇప్పుడు ఎవడైతే బ్లాక్ మ్యాజిక్ ప్రాక్టీసెస్ చేస్తూ ఉన్నాడో, నేర్చుకున్నాడో, ఎదుటి వ్యక్తి మీద తను ఇంప్లిమెంట్ చేయకపోతే ఆ శక్తులు ఈ వ్యక్తి ప్రాణాన్ని కోరుకుంటుంది. అండ్ సెకండ్ థింగ్, ఈ వ్యక్తికి ఉన్న శక్తులు డబుల్ ట్రిపుల్ అవ్వాలి అంటే, ఈ వ్యక్తికి ఉన్న శక్తులు యాంప్లిఫై అవ్వాలి అంటే 100% ఎదుటి వారి మీద పెట్టాలి. అండ్ ముఖ్యంగా వాళ్ళు ప్రాక్టీస్ చేసేది వాళ్ళ గృహంలోనే ఎవరో ఒక ఫ్యామిలీ మీద పెడతారు ఫస్ట్. దెర్ ఇస్ ఎలా, వాళ్ళకి కొన్ని నియమాలు ఉంటాయి కదా. నేను కొంతమందిని అబ్జర్వ్ చేసినవి, మా వరకు కొంతమందికి వచ్చినవి, మేము కాన్వర్జేషన్స్ చేసినవి, యాజ్ పర్ మై రీసెర్చ్, మై స్టడీ, వాళ్ళ శక్తులు పెరగడానికి ముందు వాళ్ళ ఇంట్లోనే ఒకరిని లేపుతారు అన్నట్టు. బట్ దిస్ ఎందుకు ఇట్లా వెళ్ళిపోతా ఉన్నారంటే, ఈ రోజుల్లో క్రైమ్ రేట్ ఎలా పెరుగుతుంది? యు నో, యాజ్ ఏ యాంకర్ గా యు ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. The crime rate is becoming top notch.
అంటే 2025లో ఇంకా ఉంది. ఎక్కువ ఉంది. ఇది ఇంక జస్ట్ మొదలైందని నేను చెప్తా ఉన్నా. ఇది కలియుగం. బంధువుల్లో కూడా బంధువులు ఉంటారు. ఈ రోజు మన అనుకున్న వాళ్ళు రేపు నువ్వు ఎవడరా భయం అనేది ఉంది. ఇది కలియుగం. ఎవరిని నమ్మేది లేదు, నేను కూడా నమ్మేది లేదు. ఎలా పెరుగుతుంది? బికాస్ ఆఫ్ దిస్ థింగ్. అది ఒక నెగిటివ్ ఆలోచన. అంటే మేము శక్తులను ఏర్పాటు చేసుకుంటే మేమేదో తోపుతురుమా అన్న ఫీలింగ్. బట్ ఇవన్నీ కూడా ఈ అండపిండ బ్రహ్మాండాల నుంచి వచ్చిన పరమాత్ముడు అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు. ఒక్క చావు చేస్తారు. ఐఎమ్ టెల్లింగ్ యూ నో. అది ప్రకృతికి విరుద్ధం కదా. ప్రకృతికి యాడ్ ఆన్ అయింది కాదు, దైవశక్తికి విశ్వశక్తికి యాడ్ ఆన్ అయింది కాదు. ఆ ధర్మాన్ని చేస్తున్న వ్యక్తికి ఏదైనా చేశాడు అంటే ఒక పక్కన పెట్టండి. ఒక ధర్మంగా న్యాయబద్ధంగా ఫాలో అవుతున్న పీపుల్స్కి వీళ్ళు చూసి అది యాక్సెప్ట్ చేయలేక ఇలా చేస్తూ ఉంటారు. అండ్ రీసెంట్గా ఈ కేసెస్ కూడా నడుస్తూ ఉన్నాం. మేము పూజలు చేయించేస్తా ఉన్నాం, మీకు లేపిస్తామని చెప్పి ఈ మధ్యన హల్చల్ అవుతా ఉంది. ఇట్స్ దేర్ మా, ఇట్స్ ఎగ్జిస్టెన్స్. ఇప్పుడు ఒక మాట, ఒక పూజ చేస్తే మంచి జరుగుతుందని మీరు నమ్ముతున్నారా? ఒక హోమం చేస్తే మంచి జరుగుతుందని నమ్ముతున్నారా? ఒక దీపం పెడితే మంచి జరుగుతుందని నమ్ముతున్నారా? మరి అలాంటిదే నెగిటివ్ ప్రాక్టీస్ చేస్తే ఎందుకు పాడైపోరు? ఎందుకు కీడు జరగదు? ఒక ధూపం పెడితే, ఒక దీపం పెడితే, ఒక స్పిరిచువల్ ప్రాక్టీస్ చేస్తే ఎలాగైతే మంచి జరుగుతుందో నెగిటివ్ జరగడానికి కూడా దేర్ ఈజ్ సంథింగ్. కాకపోతే జీవశక్తులు ఉన్నవి మన నుంచి వాళ్ళు తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నెయిల్లో జీవం ఉంటుంది, మన డిఎన్ఏ ఉంటుంది. హెయిర్, మనం ఏదైతే అడుగేస్తామో ఆ మట్టి, మన ఎనర్జీ అందులో ఉంటుంది. కాబట్టి మనం ధరించిన వస్త్రాలు, త్రూ షిట్ కూడా కొన్ని ప్రాక్టీసెస్ చేస్తారు. ఇట్స్ దేర్ అమ్మా, ఇట్స్ దేర్, ఇట్స్ ఎగ్జిస్టెన్స్. కాకపోతే మన శరీరంలో దైవ కళలు యాక్టివ్గా ఉన్నాయనుకోండి, విశ్వకళలు యాక్టివ్గా ఉన్నాయనుకోండి, అంటే ఏంటి? పాజిటివ్గా ఉండడము, మంచి మాట్లాడడము, దాన ధర్మాలు చేయడము, దైవశక్తికి దగ్గరగా ఉండడము, రెగ్యులర్గా స్పిరిచువల్ ప్రాక్టీసెస్లో ఉన్నామనుకోండి, మరి ఆ ఇంటి ఎలివేలు ఆమెకు రక్షించదా? ఆ ఇంటి అమ్మవారు రక్షించదా? ఆ ఇంటి ఎలివేలు రక్షిస్తుంది కదా. అంటే మనం వీక్ గా ఉంటే అవి 100% ఫాస్ట్ గా చూపించేస్తాయి. ఆల్రెడీ స్పిరిచువల్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీతో మమేకమై ఉన్నాడు. అహం బ్రహ్మాస్మి అనే నినాదం చెప్తున్నాడు. విశ్వంతో కనెక్ట్ అయి ఉన్నాడు. దైవశక్తులతో, పంచభూతాలతో, నవగ్రహాలతో కనెక్ట్ అయి ఉన్నాడు. అప్పుడు ఏమీ నడవదు. ఈ వ్యక్తి యొక్క ఎనర్జీస్ తక్కువ ఉన్నాయనుకోండి, బొమ్మ తిప్పేస్తుంది. అది ఈ వ్యక్తి యొక్క ఎనర్జీస్ ఇంకా టాప్ లో ఉన్నాయనుకో, రివర్స్ కొట్టేస్తుంది అడిగి 100. నేను ఒక్కొక్క ఏరియాలో ఉన్నాయమ్మా, నేను ఐఎమ్ టెల్లింగ్ యూ ఓపెన్లీ. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లో ఇన్ డెప్త్ పల్లెటూరు హిల్ ఏరియాస్కి వెళ్ళిపోతే కొన్ని ఏరియాలు ఉన్నాయి, ఈ చెట్టు నుండి ఆ చెట్టు, బతికొండ చెట్టు ఇటు నుండి అటు మార్చేస్తారు. ఇట్స్ దేర్. ఇది సూపర్ స్టిషన్ కాదు. బతికున్న చెట్లని ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి మార్చిన మహామనులు ఉన్నారు. ఐఎమ్ టెల్లింగ్ యూనా, ఉన్నారు. వాళ్ళ కాన్వర్జేషన్స్ కూడా నేను విన్నా. ఓపెన్ గా ఐఎమ్ టెల్లింగ్ యూ. ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్, నరదృష్టి రెండు ఒకటేనా? ఇట్స్ ఎ కైండ్ ఆఫ్, అంటే ఆల్ దీస్ థింగ్స్ కమ్స్ అండర్ నెగటివ్. ఏం లేదు, ఏంది నవీన ఇంత శారీ కట్టింది, ఎలా నడుస్తూ ఉంది, చిన్న శాలరీయే కదా హస్బెండ్ వైఫ్కి, ఏంది ఇంత బ్రహ్మాండంగా లైఫ్ లీడ్ చేసింది, ఏంది, చాలు నజర్ స్టార్ట్ అయిపోయి. దట్ ఈజ్ నజర్. మీరు అన్నట్టు నరదిష్టి, కన్నదిష్టి. ఏంది లైఫ్ బ్రహ్మాండంగా నడుస్తుందని నలుగురు మాట్లాడినా, వాట్ ఈస్ దాట్? ఇట్స్ నజర్. అంటే ఆల్ దీస్ థింగ్స్ కమ్స్ అండర్ నెగటివ్. అందుకే నేను రెగ్యులర్గా చెప్తున్నాను, స్పిరిచువల్ ప్రాక్టీసెస్లోకి వెళ్ళండి. అండ్ రెగ్యులర్గా బొట్టు ధరించిన వాళ్ళు కూడా ఏమీ అవ్వదు. ఆ కుంకుమలో కాస్త పచ్చుకర్పూరం పౌడర్ కలిపి బొట్టుగా ధరిస్తే నెగిటివ్ ఎనర్జీ ఆపే శక్తి ఉంటుంది. ఒక బ్లాక్ బొట్టు ధరించిన నెగిటివ్ ఎనర్జీ ఆపే శక్తి ఉంటుంది. నలుపు కట్టుకున్న, నలుపు ధరించిన లాగే శక్తి ఉంటుంది. అందుకే నేను క్యారీ చేసేటప్పుడు చాలా మందికి చెప్తా ఉంటాను వీడియోస్, లవంగాలు, యాలకులు, ఒక జాజికాయ, ఒక జాపత్రి, ఒక స్టార్ ఎనైస్, ఒక ఏమంటాం గార్లిక్ క్లోవ్ ఒకటి, ఇవన్నీ క్యారీ చేయమని చెప్తాను. ఇవన్నీ కూడా నెగిటివ్ని అట్రాక్ట్ చేసేస్తారు. లేదా మేము పూజ చేసి పంపిస్తూ ఉన్నాం కరుంగులి, మళ్ళీ ఇవన్నీ కూడా వేరు చేయాలి. బట్ ఇట్స్ ట్రూత్. ఇవి మన మీద ప్రభావితం చేయకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? దైవశక్తితో, విశ్వశక్తితో మంచిగా కనెక్ట్ అయ్యి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, అక్కడక్కడ దిష్టి తీసి పడేస్తారు. కొంతమంది తెలియక దిష్టిని దాటేస్తారు. అందులో ఒక 15 గంట 20 నిమిషాలు ఉంటుంది మా దిష్టి శక్తి. ఆ దృష్ట శక్తి ఎంత ఉంటుంది? ఆ తీసిన దిష్టిలో ఒక 15-20 మినిట్స్. ఆ దాటిన వ్యక్తి కానీ, అది మట్టిన వ్యక్తి కానీ, వాడిలో పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉందనుకోండి, ఏమీ అవ్వదు. అదే తక్కువ ఉంటే ఆవహించేస్తుంది. జనరల్గా ఆవాలు దిష్టి తీసి జల్లుతారు. ఆ నెగిటివ్ ఎనర్జీ ఏం చేస్తుంది? అమ్మో దిష్టి తీసి జల్లేస్తున్నారు కదా అని చెప్పి ఒక్కొక్క ఆవం ఏరుకుంటుంది. ఆవాలు అవి ఒక గుంపుడు ఇలా జల్లుతారు. అది ఏరుకునే లోపు తెల్లారైపోతుంది. అందుకని ఆవాలకి నెగిటివ్ ఎనర్జీని లాగే శక్తి ఉంటుంది. ఆవాలు కానీ, ఈ రాక్ సాల్ట్ కానీ, ఎండుమిర్చి కానీ, ఇవన్నీ రెమెడీస్. మనం ఎక్కడికో బయటకు వెళ్ళి వచ్చాం, రెగ్యులర్గా సిక్ అయిపోతున్నాం అనుకోండి, ఒక గుంపుడు ఎండుమిర్చి తీసుకొని
యాంటీ క్లాక్ వైజ్లో ఒక 7 times రొటేట్ చేసి అలా బయటకు వెళ్ళి ఎక్కడో ఫైర్ చేసేస్తే రిలీఫ్ అయిపోతాం. ఇది ప్రతిదీ ట్రూత్. కాకపోతే వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్. మా రోజులు బాగాలేవు, ఎవరిని నమ్మడానికి లేదు. సో ప్రకృతికి ఇబ్బంది పెట్టకుండా, ఎదుటి వ్యక్తికి హాని కలగకుండా, విశ్వశక్తితో, పంచభూతాలతో, ప్రకృతితో, నవగ్రహాలతో మమేకమైపోయి మన లైఫ్ మనం చూసుకుంటే అదే మనకి శ్రీరామ రక్ష. ఐఎమ్ టెల్లింగ్ యూ, దైవశక్తి వచ్చి ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తుంది. మన ఆలోచనలు మంచివైతే, మన ఫోకస్, మనం వెళ్తున్న దారి మంచి కొరకు, బాగోకుల కొరకైతే, నేను చెప్తా ఉన్నా, ప్రకృతి, నవగ్రహాలు, పంచభూతాలు, విశ్వము అన్నీ ఒక శక్తిగా ఏర్పడి ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తుంది. సకల నెగిటివ్ ఎనర్జీస్ అన్ని కలిసి వచ్చిన ఈ ప్రతికూల శక్తులు హెయిర్ టిప్ని కూడా టచ్ చేయలేవు. దట్స్ ఇట్. బట్ ఇట్స్ ట్రూ, ఇట్స్ ఎగ్జిస్టెన్స్. వంశీ గారు, ఫర్దర్గా మన క్లాసెస్ గురించి ఒకసారి. రైట్ మా, మనము మేనిఫెస్టేషన్కి సంబంధించి 7 days ట్రాన్స్ఫర్మేషనల్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాము. అండ్ చాలా బ్రహ్మాండంగా డిజైన్ చేయడం జరిగింది. వై? బికాజ్ ఈ రోజుల్లో చాలామంది పలు రకాలుగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక వ్యక్తికి ఉద్యోగము, ఒక వ్యక్తికి వ్యాపారం, ఒక వ్యక్తికి మ్యారేజ్, ఒక వ్యక్తికి హౌస్, ఒక వ్యక్తికి ఆరోగ్యం, ఇట్లా డిఫరెంట్గా ఉన్నాయి. బట్ మేజర్ ప్రజలందరూ బాధపడుతున్నారు దేనికి అని ఫిల్టర్ చేస్తే 95 to 98% ఆఫ్ పీపుల్ ఆర్ సఫరింగ్ ఫర్ మనీ. డబ్బుని సంపాదించడం కొరకు, సంపదని సృష్టించడం కొరకు చాలా సఫర్ అవుతున్నారు. 21వ శతాబ్దంలో ఉన్నాం, కలియుగంలో ఉన్నాము. ఆపర్చునిటీస్కి హబ్ ఇది, హబ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి బికాస్ ఆఫ్ దిస్ టెక్నాలజీ. అయినా సరే డబ్బుల కొరకు వాళ్ళ తాతలు పరిగెట్టారు, వాళ్ళ తండ్రులు పరిగెట్టారు, వాళ్ళు పరిగెడుతున్నారు. రేపు వాళ్ళ పిల్లలకి కూడా అదే ఫోకస్ మీద నడిపిస్తూ ఉన్నారు. మరి మనీని మేనిఫెస్టేషన్ చేయగలమా లేదా? కెన్ ఐ టెల్ యూ ద సీక్రెట్? చాలా రకాల మేనిఫెస్టేషన్స్ ఉన్నాయి కదా. హెల్త్ మేనిఫెస్టేషన్, వెల్త్ మేనిఫెస్టేషన్, మనీ మేనిఫెస్టేషన్, జాబ్, మ్యారేజ్, కెరియర్, రిలేషన్షిప్ మేనిఫెస్టేషన్, ఇన్ని డిఫరెంట్ సెగ్మెంట్స్లో మనీ మేనిఫెస్టేషన్ చాలా ఈజీ, వెరీ ఈజీ. ఇట్స్ ఆల్ అబౌట్ అలైనింగ్ విత్ గాడ్. లక్ష్మీదేవితో, కాస్మిక్ ఎనర్జీతో, డివైన్ ఎనర్జీతో, నవగ్రహాలతో, పంచభూతాలతో స్ట్రాంగ్గా మమేకం అవ్వాలి. సో దీనికి సంబంధించి ట్రాన్స్ఫర్మేషన్ దట్ రిలేటెడ్ టు ద మనీ. సో మనీ ట్రాన్స్ఫర్మేషన్స్ కోసం 7 days మనం క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. నాట్ ఓన్లీ మనీ, మేనిఫెస్టేషన్ ఉపయోగిస్తూ ఉద్యోగాన్ని ఎలా ఆకర్షించాలి, ఆర్ఎల్స్ ఉద్యోగ అభివృద్ధి ఎలా, వ్యాపారాన్ని ఎలా ఆకర్షించాలి, ఆర్ఎల్స్ వ్యాపారం దినదినాభివృద్ధి ఎలా. ఓకే, ఇంట్లోకి మన గృహమే మనకు ఫస్ట్ టెంపుల్ కదా, మన హౌస్లోకి కాస్మిక్ ఎనర్జీని ఎలా అట్రాక్ట్ చేయొచ్చో మనం మాట్లాడబోతున్నాం ఈసారి. హౌస్లో ఎనర్జీ హెల్దీగా ఉంటేనే ఆ ఇంట్లో నివసిస్తున్న వ్యక్తులకి కెరియర్ బాగుంటుంది. అర్థమవుతుందా మీకు? ఇంట్లోన శని నడుస్తుంది అనుకోండి, ఇంట్లోన ఒక డేమన్ ఉంది అనుకోండి, ఏమవుతుంది? ఫ్యామిలీ ఎత్తిపోతుంది. అదే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటే ఇంట్లో ఉన్న పీపుల్ అందరికీ కెరియర్ ఏ క్లాస్, టాప్ నాచ్, గ్రీన్ కార్పెట్ ఉంటుంది. సో ఇంట్లోకి కాస్మిక్ ఎనర్జీని ఎలా అట్రాక్ట్ చేయాలి, దాని గురించి మాట్లాడబోతున్నాం. గోల్డ్ మేనిఫెస్టేషన్, ఈ రోజుల్లో బంగారం అంటే చాలా ఇష్టం. ఓకే, గోల్డ్ మేనిఫెస్టేషన్ గురించి ముఖ్యంగా మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ని ఎలా మనం ఆకర్షించాలి, ఎలా క్రియేట్ చేసుకోవాలి, సృష్టి మనకు ఎలా ఇస్తుంది, ఆ సంకేతాలను మనం ఎలా తెలుసుకోవాలి, దానికి తగ్గట్టు మనం ఏమేమి మెడిటేషన్స్ చేయాలి, ఏమేమి మంత్రాస్ ఫాలో అవ్వాలి, ఏమేమి తంత్రాస్, ఏమేమి యంత్రాస్, ఏమేమి స్విచ్ వర్డ్స్ ఏంటి, ఏంజల్ నెంబర్స్ ఏంటి, డివైన్ హీలింగ్ ఏంటి, క్రిస్టల్ హీలింగ్ ఏంటి, ఎవ్రీ మంత్ స్టార్టింగ్ చేయాల్సిన రెమెడీస్ ఏంటి, ఎండింగ్లో చేయాల్సిన రెమెడీస్ ఏంటి, వీటన్నిటికి మించి పీపుల్ పరిహారాల కోసం ఎక్కువ ఎదురు చూస్తున్నారు. ఒక మ్యారేజ్ అవ్వట్లేదు, ఒక చిన్న పరిహారం, ఇంట్లో వాస్తు బాగాలేదు, ఒక చిన్న పరిహారం. ఓకే, ఇట్లా పరిహారాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. బంచ్ ఆఫ్ రెమెడీస్ ఈసారి చెప్పబోతున్నాం, పరిహారాలు. వీటితో పాటు ఒక రోజు స్పెషల్గా Q&A ప్రోగ్రామ్ ఉంటుంది. ఇట్స్ ఓపెన్ ఫర్ ఆల్. ఏంటమ్మా? Q&A ప్రోగ్రామ్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. లైవ్లో 100 మందికి ఎన్ని క్వశ్చన్స్ అడిగినా అది 2 to 3-4 hours వెళ్ళినా సరే ఇన్ డెప్త్ మనం డీకోడ్ చేసి సొల్యూషన్ని ప్రొవైడ్ చేస్తున్నాం. ఇది కాకుండా ఒకటి చెప్తా ఉన్నా, శరీరంలో ఉన్న ఎనర్జీస్ అన్ని యాక్టివేట్ అయ్యేటట్టు ఎన్నో ప్రాక్టికల్గా చేయించబోతా ఉన్నా. ఇన్ అడిషన్ టు దట్ 7 days అయ్యేసరికి, నాట్ ఓన్లీ 7 days అమ్మ, ఒక్క రోజు డే 1 క్లాస్ విన్నవాడికి ఒక క్లారిటీ వస్తుంది. 100% నీ లైఫ్లో ఏదైనా సాధిస్తాను, సక్సెస్ అవుతాను, ధనవంతుడిని అవుతాను, కుబేరుడిని అవుతాను అన్న ది బెస్ట్ క్లారిటీ వస్తుంది. నా గోల్స్ నేను ఫుల్ఫిల్ చేసుకున్నాకే నేను ఆయుష్ని విడిచిపెడతాను అన్న కమిట్మెంట్లోకి వెళ్ళిపోతాడు. స్పాన్ ఆఫ్ 1 to 3 daysలోనే ట్రాన్స్ఫర్మేషన్ని చూసేస్తాడు. అంటే యూనివర్స్ నాకు సైన్ ఇస్తుంది
అండ్ ఎక్స్పీరియన్స్ అయిపోయి ఇంట్లో ఎనర్జీస్ మొత్తం మారిపోతాయి. వై? బికాస్ ఎవరైతే అటెండ్ అయ్యి నేర్చుకొని ఆచరణలో పెడతారో ఆ పర్సన్ యొక్క ఎనర్జీస్ ఎలివేట్ అవుతాయి, ఆ పర్సన్ యొక్క ఆరా ఎలివేట్ అవుతుంది, ఆ ఆరా వాళ్ళ కుటుంబ సభ్యుల మీద పడుతుంది. ఆ ఒక్క వ్యక్తి బాగుపడితే ఇంటిల్లా బాగుపడుతుంది. సో ఒకటి కాదు, రెండు కాదు, ఏమని చెప్పాలి, మేజర్ ట్రాన్స్ఫర్మేషన్. ఒకటి చెప్తా ఉన్నా తల్లి, ఇది దైవ కార్యక్రమం, ఇది దైవ కార్యక్రమం. ఆ రోజు పౌర్ణమి అండ్ మొన్న జరిగింది కూడా వరాహి మాత్ర నవరాత్రులు స్టార్ట్ అవుతున్న రోజు స్టార్ట్ చేసాం. దానికి ఒక లెక్క ఉంది. ఇప్పుడు పౌర్ణమితో స్టార్ట్ చేయబోతున్నాం, దానికి ఇంకొక లెక్క ఉంది. సీక్రెట్స్ అన్ని కెమెరా ముందు ఎందుకు మాట్లాడాలి, అది ఎక్స్పీరియన్స్ అయితే చాలు. భగవంతుడి ఆశీర్వాదం, విశ్వం ఆజ్ఞాపించింది మా ద్వారా జరిపిస్తుంది. ఏడో మర్చేసుకొని పుడితేనే ప్రోగ్రాంలో స్లాట్ కన్ఫర్మ్ అవుతుంది. జూలై 10వ తారీఖు నుండి కంటిన్యూస్గా 7 days ఆన్లైన్లో ఉంటుంది. మార్నింగ్ 5:45, 6 నుండి మార్నింగ్ 7:30 వరకు ఉంటుంది. ఈ అటెండ్ అయిన వాళ్ళందరికీ కూడా ఈ 7 days రికార్డింగ్స్తో పాటు బోనస్ గిఫ్ట్గా ఇంతకు ముందు కొన్ని రికార్డింగ్స్ సేవ్ చేయడం జరిగింది. కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ బోనస్ గిఫ్ట్గా అవి కూడా ఇవ్వబోతా ఉన్నాం. ఎస్. సో వంశీ గారు చెప్పినట్టుగా జూలై 10th నుంచి 7 days కంటిన్యూగా ఆన్లైన్ క్లాసెస్ అయితే జరగబోతున్నాయి. మరి మేనిఫెస్టేషన్ సీక్రెట్స్ రివీల్ చేయబోతున్నారు. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే టీం అందుబాటులో ఉంటుంది. ఇంతే కాకుండా Q&A ప్రోగ్రామ్ కూడా చెప్తున్నారు కదా, మీరు ఎవరైనా సరే వంశీ గారిని ఏమైనా డౌట్స్ అడగాలనుకుంటే, మాకు ఈ సమస్యలు ఉన్నాయి, మాకు దీని మీద చాలా కన్ఫ్యూజన్ ఉంది అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ Q&Aలో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఏమాత్రం లేట్ చేయకండి. ఇప్పటికే వంశీ గారి క్లాసెస్ విని చాలా మంది జీవితాలు మార్పులు జరిగాయి, చాలా టెస్టిమోనియల్స్ కూడా మీరు చూసే ఉంటారు. సో కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే టీం అందుబాటులో ఉంటుంది. ఇదే కాకుండా పర్సనల్ అపాయింట్మెంట్ ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే టీం అందుబాటులో ఉంటుంది. నమస్తే. ఆత్మ నమస్కారం. జై హింద్, జై భారత్, జై సనాతన ధర్మం. అతి త్వరలో కలుద్దాం. అహం బ్రహ్మాస్మి. సైనింగ్ ఆఫ్.